డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొంతమంది మాత్రమే ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా నెలాఖరికి పట్టుమని 10,000 మిగల్చలేడు. అదే నెలలో 50,000 సంపాదించే వ్యక్తి మాత్రం 10,000 పొదుపు చేయగలుగుతాడు. తేడా ఎక్కడుంది? అది మన మైండ్ సెట్లో ఉంది. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే సరిపోదు. ఈ నెల ఎలాగైనా డబ్బు మిగల్చాలనే కసి ఉండాలి. టెన్షన్గా ప్రతి నెల కొంత మొత్తం మిగిలేలా చూసుకోవాలి. మీరు డబ్బులు ఖర్చు పెట్టే అకౌంట్లో కాకుండా మరొక అకౌంట్లోకి పొదుపు చేసే మొత్తాన్ని జమ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు నెలకు ఎంత మిగులుతుందనే విషయంపై మీకు అవగాహన వస్తూ ఉంటుంది. అలా ముందుగా 3 నెలలు చేసి చూడండి. ఎంత మిగులుస్తున్నావు అనే అవగాహన మీకు వస్తుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మీరు కోటీశ్వరుడు కావాలని అనుకుంటున్నారు. నెలకెంత మిగులుతుందో స్పష్టంగా మీకు తెలుసు. ఇప్పుడు మీరు పొదుపు నుంచి మదుపులోకి రావాలి. నెల నెలా ఇన్సేవ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పటికీ కోటీశ్వరులు కాలేరు. అలా అవ్వాలనుకుంటే మీకు జీవితకాలం పడుతుంది. మీరు డబ్బు సంపాదించాలంటే పొదుపు చేయటం కాదు, మదుపు చేయాలి. అంటే పెట్టుబడి పెట్టాలన్నమాట. వీటి కోసం ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం దేశమంతా, మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎక్కువగా చూస్తుంది మ్యూచువల్ ఫండ్స్ వైపే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కోటీశ్వరుడు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడమే అత్యుత్తమ మార్గం. నిజానికి రియల్ ఎస్టేట్లో కూడా డబ్బులు పెట్టచ్చు. కానీ భూమి రేటు ఎప్పుడు పెరుగుతుంది, ఎంత చేతికి వస్తుంది అనేది మన చేతిలో ఉండదు. పైగా అనుకున్నప్పుడు భూమిని అమ్ముకోలేం. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే ప్రతిదీ మన కళ్ళకి కనిపిస్తుంది. కావాలి అనుకుంటే 24 గంటల్లోనే డబ్బు వెనక్కి వస్తుంది. పైగా స్థిరమైన రాబడిని ఇస్తోంది. అందుకే అందరూ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వైపు వస్తున్నారు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. మీరు కోటీశ్వరుడు కావాలనుకుంటే దానికి ఒక టైం టార్గెట్ పెట్టుకోవాలి. 5 ఏళ్లలో కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా, లేక 10 ఏళ్లలో కావాలనుకుంటున్నారా, లేక 15 ఏళ్లలో కావాలి అనుకుంటున్నారా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. మీరు వేగంగా కోటీశ్వరుడు కావాలంటే ప్రతి నెల చాలా ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మనం మధ్యతరగతి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిదానంగానే ముందుకెళ్దాం. 15 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం. సో 15 ఏళ్లలో మీరు కోటీశ్వరుడు కావాలనుకుంటే ముందుగా నెలకు 21,250 రూపాయలు మీరు మదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీన్నే మార్కెట్ భాషలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఇలా డబ్బులు పెట్టుకుంటూ వెళ్తే 12% వార్షిక రాబడితో 8 ఏళ్లలో ఆ మొత్తం 33,76,000 అవుతుంది. అక్కడి నుంచి మన డబ్బు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అదంతా చక్రవడ్డీ మహత్యం. అందుకే మరొక 4 ఏళ్లలో మన డబ్బు 66,24,000 రూపాయలు అవుతుంది. అప్పటికి 12 ఏళ్ళు పూర్తవుతుంది అన్నమాట. మరొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మీ మొత్తం అక్షరాల 1,02,00,000 రూపాయలు అవుతుంది. అలా మీరు 15 ఏళ్లలో కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఇదే పెట్టుబడిని ప్రతి ఏటా 10 లేదా 12% పెంచుకుంటూ వెళ్తే అనుకున్న టైం కంటే 3 ఏళ్ల ముందే మీరు కోటీశ్వర్ల క్లబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదేదో మార్కెటింగ్ ఏజెంట్లు చెప్పే మాయమాటలు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. అయితే మార్కెట్లో రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ను భరించే ఓపిక, ధైర్యం మనకు ఉండాలి. ఈ 15 ఏళ్లలో ఎన్నో జరగచ్చు. మార్కెట్ పడిపోవచ్చు, యుద్ధాలు రావచ్చు, కొన్ని కంపెనీలు మూతపడచ్చు. ఇలా జరగకూడనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ కోసం ఫండ్ మేనేజర్లని సంప్రదించాలి. వాళ్ళు మన పెట్టుబడుల్ని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. పూర్తిగా కాకపోయినా కొంతమేర రిస్క్ని తగ్గిస్తారు. ఇప్పుడు ఇంకాస్త టెక్నికల్గా మాట్లాడుకుందాం. 1,00,00,000 రూపాయలు సంపాదించే క్రమంలో కొన్ని సూత్రాలు ఉంటాయి. వీటిలో ఒకటి 15-15-15 రూల్. ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున మదుపు చేస్తే 15% రాబడితో ఆ మొత్తం 15 ఏళ్లకు 1,00,00,000 అవుతుందన్నమాట. అయితే ఇక్కడ గ్యారంటీ లేనిది 15% రాబడి. కొన్నిసార్లు అది 14 లేదా 13% కూడా అవ్వచ్చు. ఇక రెండో రూల్ 7-14-21 రూల్. ప్రతి నెల 7,000 చొప్పున మదుపు చేస్తే 14% రాబడితో ఆ మొత్తాన్ని 21 ఏళ్లకు 1,00,00,000కి చేరుకుంటుంది. 10-12-20 రూల్లో ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున మదుపు చేస్తే 12% రాబడితో ఆ మొత్తం 20 ఏళ్లకి 1,00,00,000కి చేరుకుంటుంది. 20-12-5 రూల్. ఇది తక్కువ కాలంలోనే 1,00,00,000 మైల్ రాయిని దాటాలనుకునే వారికి ఉపయోగపడే సూత్రం ఇది. నెల 1,20,000 రూపాయల చొప్పున మదుపు చేస్తే 12% రాబడితో 5 ఏళ్లలోనే మీరు కోటీశ్వరుడు కావచ్చు అన్నమాట. మీ ఆదాయం ఖర్చులకి తగ్గట్టు వీటిలో ఏదో ఒక సూత్రాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మార్కెట్ ఒడుగుదొడుగులకు తగ్గట్టు రాబడి 15% ఉంటుందనేదే గ్యారంటీ లేదు. గడిచిన దశాబ్ద కాలంగా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అన్ని స్థిరంగా 12% రాబడిని అందిస్తున్నాయి. బ్యాంకులు అందించే సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు కంటే ఇది 3 రెట్లు ఎక్కువ. ఇక ఇలా పెట్టుబడి పెట్టడానికంటే ముందు కొన్ని బాధ్యతలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీ కుటుంబ అవసరాల కోసం కొంత ఎమర్జెన్సీ ఫండ్ను తీసి పక్కన పెట్టాలి.
ఇక రోగాలు వచ్చినా తట్టుకునేలా హెల్త్ పాలసీ ఒకటి తీసుకోవాలి. ఇక మీకంటూ ప్రత్యేకంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ 3 బాధ్యతలు నిర్వర్తించిన తర్వాతే పెట్టుబడిలోకి దిగాలి. లేదంటే ఈ 15 ఏళ్లలో ఏదో ఒక చోట మన పెట్టుబడి మొత్తం వీటి వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. డబ్బులు సంపాదించాలంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే. కాస్త రిస్క్ని భరించగలిగితే ఇందులో మంచి లాభాలు చూడొచ్చు. అసలు రిస్క్ వద్దనుకుంటే ప్రభుత్వ ఫండ్స్ కొనుగోలు చేయటం, ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకోవటం, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల వైపు వెళ్ళొచ్చు. అయితే ఇందులో డబ్బులు పెట్టి ₹1,00,00,000 సంపాదించాలనుకుంటే మీకు జీవితకాలం పట్టేస్తుంది. ఇక నిర్ణయం మీదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.